ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో 31వ సర్గలో ఉన్నాం. తతో రామో మహాతేజా విస్మయాత్ పునరేవహి ఉవాచ ప్రణతో వాక్యం అగస్త్యం ఋషిసత్తమం. భగవన్ రాక్షస క్రూరో యదా ప్రభృతి మేదినీం పర్యటత్ కిం తదా లోకాః శూన్యాసన్ ద్విజోత్తమ. రాజా వా రాజమాత్రో వా కిం తదా నాత్ర కశ్చన దర్శనం యత్ర న ప్రాప్తో రావణో రాక్షసేశ్వరః. ఉతాహో హతవీర్యాస్తే బభూవుః పృథివీక్షితః బహిష్కృతావరాస్త్రైశ్చ బహవో నిర్జితా నృపాః. శ్రీరామచంద్రమూర్తి ఋషిసత్తముడైన అగస్త్యునకు ప్రణామం చేసి ఆశ్చర్యంతో మరోసారి ఇలా అన్నాడు. పూజ్యుడవైన విప్రోత్తమ, క్రూరుడైన రావణాసురుడు విజయగర్వంతో భూమండలమున తిరుగుతున్నప్పుడు ఈ లోకమునందలి జనులు శౌర్య పరాక్రమహీనులై ఉన్నారా? రాక్షసరాజైన రావణుని అణచివేయగల మహారాజు గాని అంతటి బల పరాక్రమములు గల క్షత్రియుడు గాని ఇక్కడ లేకున్నాడా? లేదా ఆ కాలమున గల రాజులెల్లరూ శస్త్రాస్త్ర జ్ఞానము లేనివారా? లేక పరాక్రమహీనులై పెక్కుమంది రాజులు అతని చేతిలో పరాజితులైనారా? ఏమిటి అని అడిగాడు. రాఘవస్య వచ శ్రుత్వా హ్యగస్త్యో భగవాన్ ఋషి ఉవాచ రామం ప్రహసన్ పితామహ ఇవేశ్వరం. ఇత్యేవం బాధమానస్తు పార్థివాన్ పార్థివర్షభా చచార రావణో రామ పృథివీం పృథివీపతే. తతో మాహిష్మతీం నామ పురీం స్వర్గపురీ ప్రభాం సంప్రాప్తో యత్ర సాన్నిధ్యం సదాసీద్వసురేతసః. తుల్య ఆసీన్ నృపస్తస్య ప్రభావాద్వసురేతసః. అర్జునో నామ యత్రాగ్నిః శరగుండేశయస్ సదా. పూజ్యుడైన మహర్షిలా చెప్పాడు. రావణుడు రాజులను ఎల్లరను పరాజితులను గావిస్తూ భూమండలం మీద తిరుగుతున్నాడప్పుడు ఆ క్రమంలో మాహిష్మతీపురానికి చేరుకున్నాడు. ఆ నగరము అమరావతి వలె చాలా గొప్పగా ఉంటుంది. సర్వదా అగ్నిదేవుడు ప్రాకార రూపంలో ఉంటాడక్కడ. ఆ మాహిష్మతి నగరమును కార్తవీర్యార్జునుడు అను రాజు పాలిస్తూ ఉండేవాడు. అగ్నిదేవుని ప్రభావమున అతడును తత్తుల్యుడై తేజరిల్లుతూ ఉండేవాడు. రెల్లుగడ్డితో కూడిన కుండమునందు అగ్నిదేవుడు నివసిస్తూ ఉంటాడక్కడ. తమేవ దివ సంశోధ హైహయాధిపతిర్బలి అర్జునో నర్మదామ్రంతం గతస్త్రీభిః సహేశ్వరః. తమేవ దివ సంశోధ రావణస్తత్రాగతః రావణో రాక్షసేంద్రస్తు తస్యామాచ్యాన్న పృచ్ఛత. క్వార్జునో నృపతిః శీఘ్రం సమ్యగాఖ్యాతుమర్హత. రావణోహం అనుప్రాప్తో యద్యుద్ధేప్సునృవరేణః. మమాగమనమప్యగ్రే యుష్మాభిः సన్నివేజ్యతాం. ఇత్యేవం రావణోక్తాస్తే అమాచ్యాః సువిపశ్చితః. అబ్రువన్ రాక్షసపతిం అసాన్నిధ్యం మహీపతేః. శ్రుత్వా విశ్రవసః పుత్రః పౌరాణాం అర్జునం గతం. అపసృత్యాగతో వింధ్యం హిమవత్సన్నిభం గిరిం. రావణుడు అక్కడికి చేరాడు. ఆ రోజు హైహయ వంశజుడు మిగుల బలశాలి సర్వసమర్థుడు అయిన కార్తవీర్యార్జునుడు స్త్రీలతో కూడి నర్మదా నదీ జలములలో క్రీడించుటకై వెళ్ళి ఉన్నాడు.
రాక్షసరాజైన రావణుడు అక్కడికి వచ్చిన తరువాత అతని అమాత్యులతో ఇలా అన్నాడు. ఎక్కడ మీ రాజు? నా పేరు రావణుడు. నేను మీ రాజుతో యుద్ధం చేయడానికి వచ్చాను. త్వరగా మీ రాజు కడకు వెళ్ళి నా రాకను గూర్చి ఆయనకి చెప్పండి అన్నాడు. సమయస్ఫూర్తి గల ఆ అమాత్యులు పౌరులు ఆ రాక్షసరాజుతో, మా మహారాజు ఇప్పుడు రాజధానిలో లేడు అని చెప్పారు. వెంటనే రావణాసురుడు అక్కడి నుంచి కదిలి హిమవత్ పర్వతం వలె ఒప్పుచున్న వింధ్యగిరికి చేరాడు. సతం అభ్రమివావిష్టం ఉద్భ్రాంతమివ మేదినీం అపశ్యద్రావణో వింధ్యం నాలిఖింతమివాంబరం సహస్రశిఖరోపేతం సింహాధ్యుషితకందరం ప్రపాతపతితైస్తోయైః సాట్టహాసమివాంబుధిం దేవదానవగంధర్వైః సాప్సరో గణకిన్నరైః స్వస్త్రీభిః క్రీడమానైశ్చ స్వర్గభూతం మహోచ్ఛ్రయం నదీభిः స్యందమానాభిः స్ఫాటికప్రతిమం జలం ఫణాభిశ్చలజిహ్వాభిः అనంతమివ విష్ఠితం ఉత్క్రామంతం దరీవంతం హిమవత్సన్నిభం గిరిం పశ్యమానస్తతో వింధ్యం రావణో నర్మదాం యయౌ. రావణుడు ఆ వింధ్యాద్రిని తేరిపార చూశాడు. ఆ గిరి భూమిని చీల్చుకొని వచ్చినట్లుగా, మేఘములను చొచ్చుకొని పోవుచూ ఆకాశమును తాకుచున్నట్లుగా సమున్నతమై విలసిల్లుచుంటాను. వేల కొలది శిఖరములతో అలరారుచున్నదది. దాని గుహలు సింహములకు నిలయములై ఉన్నాయి. దాని శిఖరముల నుండి దూకుచున్న జలపాతములు అట్టహాసమునర్చుచున్న సముద్రమా అన్నట్లు కనిపిస్తున్నాయి అవన్నీ. తమ తమ స్త్రీలతో కూడిన దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు అక్కడ క్రీడిస్తున్నారండి. అప్సరసలు విహరిస్తున్నారు. మహోన్నతమైన ఆ ప్రదేశము స్వర్గతుల్యమై విరాజిల్లుచున్నది. శిఖరముల నుండి జలజల ప్రవహించుచున్న నదుల యొక్క జలములు స్ఫటికముల వలె స్వచ్ఛములై విలసిల్లుచున్నాయి. నదీ ప్రవాహముల కారణంగా ఆ వింధ్యగిరి కదులుచున్న నాలుకలు వెలిగి పెద్ద పెద్ద పడగలతో ఒప్పుచున్న ఆదిశేషుని తలపింపు చేస్తున్నది. నిరాటంకంగా పెరుగుచు గుహలతో ఒప్పుచూ హిమవత్ పర్వతతుల్యమై శోభిల్లుచున్న వింధ్యాద్రి యొక్క వైభవమును దర్శిస్తూ రావణాసురుడు నర్మదా నదికి చేరాడు. చలోపల జలాం పుణ్యాం పశ్చిమోదధిగామినీం महिषैस्रुमरैः सिंहैः शार्दूलक्षगजोत्तमैः उष्णाभितप्तैस्पृशितैस्तृषितैः संशोभितजलाशयां चक्रवाकैः सकारण्डैः सहंसजलकुक्कुटैः सारसैश्च सदामर्तैः सुकूचद्भिः समावृतां फुल्लद्रुमकृतोत्तंसां चक्रवाकयुगस्तनीम् विस्तीर्णपुलिनश्रोणीं हंसावलिसुमेखलां पुष्परेण्वनुलिप्ताङ्गीं जलफेनामलांशुकां जलावगाहसंस्पर्शां फुल्लोत्पलशुभेक्षणां पुष्पकादवरुह्याशुधर्मदां सरितां वरां निष्ठामिव वरां नारीमवगाह्य दशाननः. చాలా అందంగా ఉన్నది ఆ ప్రాంతం. రావణాసురుడు పుష్పక విమానం నుండి దిగి శ్రేష్టమైన నర్మదా నదీ సమీపములకు తనకిష్టమైన తరుడీమణి కడకు వలె చేరాడు. సతస్యాహ పులునేరం ఏ నానా ముని సేవితే ఉపోపవిష్టైః సచివైః సార్ధం రాక్షసపుంగవః ప్రఖ్యాయ నర్మదాం చాథ గంగేయమితి రావణః నర్మదాదర్శజం హర్షం ఆప్తవాన్ రాక్షసాధిపః ఉవాచ సచివాంస్తత్ర సలీలం సుఖసారణౌ. ఆ రాక్షసరాజు తన సమీపమునందే ఆసీనులై ఉన్న సజీవులతో కూడి ఇది సాక్షాత్తుగా గంగానదియే అని ఆ నర్మదా నదిని స్తుతించాడు. ఆ నదిని దర్శించి అతడు అపారమైన ఆనందాన్ని పొందాడు. మంత్రులతో సుఖసారణులతో విలాసంగా ఇలా అన్నాడు. ఏష రశ్మి సహస్రేణ జగత్కృత్వైవ కాంచనం తీష్ణతాపకరః సూర్యో నభసోర్ధం సమాశ్రితః మామాసీనం విదిత్వేహ చంద్రాయ దివాకరః నర్మదా జలశీతశ్చ సుగంధిశ్రమనాశనః మద్భయాదనిలోప్యత్ర వాత్యేష సుసమాహితః ఇయం చాపి సరిశ్రేష్ఠా నర్మదా నర్మవర్ధిని న క్రమీణ విహంగోర్మిః సభయే వాంగనా స్థిత. ఈ సూర్యుడు
ఆకాశ మధ్యమునకు చేరి చండ ప్రచండుడై తన బంగారు కిరణములతో జగత్తును స్వర్ణమయంగా చేస్తున్నాడు. ఇతడికి వచ్చి ఆసీనుడనేయున్నట్లు గ్రహించి భాస్కరుడు చంద్రుని వల్లే చల్లదనాన్ని ప్రసరింపజేస్తున్నాడు. చూడండి, అహంకారం ఎలాంటిది అంటే, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆయన చల్లబడ్డాడంటాడు. వాయువు నాకు భయపడి నర్మదా నదీ జలములతో చల్లదనమును చేకూర్చుకొని బడలికలను తొలగించుటకై పరిమళములను వెదజల్లుచూ మందగతితో కదులుచున్నాడు. శ్రేష్టమైన ఈ నర్మదా నదియు ముసళ్లతో, మీనములతో, పక్షులతో గూడిన తరంగములతో విలసిల్లుచు భయ వినయములు గల అంగన వలె ప్రీతిని గూర్చుచున్నది. పోలిక చూడండి. మద్భయాదనిలోప్యత్ర వాత్యేష సుసమాహిత ఇయంచాపి సరిశ్రేష్ఠ నర్మదా నర్మవర్ధిని నక్రమీణ విహంగోర్మి స భయేవాంగనా స్థిత. పోలిక చూడండి. తద్భవంతక్షతాశస్త్రైః రూపైరింద్రసమైర్యుధి చందనస్య రసేనేవ రుధిరేణ సముక్షితాః తే యూయం అవగాహధ్వం నర్మదాం శర్మదాం శుభాం మహాపద్మముఖామత్తా గంగామివ మహాగజాః అస్యాం స్నాత్వా మహానద్యాం పాప్మానం విప్రమోక్ష్యథ అహమప్యద్య పులినే శరదిందు సమప్రభే పుష్పోపహారం శనగైః కరిష్యామి కపర్దినః. సచివులారా, యుద్ధమున మీరు అందరూ ఇంద్రునితో సమానులగు రాజులతో పోరాడి ఎంతో గాయపడ్డారు. చందన లేపనములతో వలె మీ దేహములు రక్తసిక్తములైనవి కనుక బాగా మదించియున్న పుండరీకము మొదలగు దిగ్గజములు గంగానదిలో క్రుంకులుడినట్లు యుద్ధమున మిగుల డస్సియున్న మీరు హాయిని గూర్చెడి ఈ పవిత్ర నర్మదా నదిలో స్నానాలు చేయండి. ఈ మహానది యందు స్నానమాచరించి పాపతాపముల నుండి విముక్తిని పొందండి. నేను ఇప్పుడు శరత్కాలమునందలి వెన్నెల వలె అలరారుచున్న ఈ ఇసుక తిన్నెపై పుష్పములతో ప్రశాంతంగా పరమశివుని ఆరాధిస్తానన్నాడు. రావణేనైవ ముక్తాస్తు ప్రహస్తశుకసారణాః సమహోదరధూమ్రాక్షా నర్మదాం విజగాహిరే రాక్షసేంద్రగజైస్తైస్తు క్షోభితా నర్మదా నదీ వామనాంజన పద్మాజ్యైః గంగా ఇవ మహాగజైః తతస్తే రాక్షసా స్నాత్వా నర్మదాయాం మహాబలాః ఉత్తీర్య పుష్పాణ్యాజహృబ్బల్యర్థం రావణస్య తు నర్మదా పులినే హృత్యే శుభ్రాభ్రసదృశప్రభే రాక్షసైస్తు ముహూర్తేన కృత పుష్పమయో గిరిః పుష్పేషూపహృతేష్వేవం రావణో రాక్షసేశ్వరః అవతీర్ణో నదీం స్నాతుం గంగామివ మహాగజః తత్ర స్నాత్వా చ విధివజ్జప్త్వా జప్యం అనుత్తమం నర్మదా సలిలా తస్మాత్ ఉత్తతారసరావణః. ఇలా అనుమతించిన తరువాత అందరూ ఆ జలంలోకి దిగారు, స్నానాలు చేయడం మొదలుపెట్టారు. తీరామునకు చేరి రావణుని శివపూజ కొరకు పూలను తీసుకుని వచ్చారు. నిర్మలములై ఆకాశము వలె స్వచ్ఛముగానున్న నర్మదా నది తీరమునందు హృద్యమైన ఇసుక తిన్నెపై రాక్షసులు సిద్ధపరచిన పూలరాశి ఒక కొండవలే భాసిల్లుచున్నది. పుష్పమును సమకూరిన పిమ్మట రాక్షసరాజైన రావణుడు స్నానమునర్చుటకై మహాగజము గంగానదిలో వలె నర్మదా జలంలోకి దిగాడు. ఆ పవిత్ర జలములలో శాస్త్రోక్తంగా స్నానములను ముగించుకొని సామాన్య మంత్రములను ఉపదేశము పొందిన విశేష మంత్రములను జపించాడు. నర్మదా జలముల నుండి ఒడ్డునకు చేరాడు. తత్ర క్లిన్నాంబరం త్యక్త్వా శుక్లవస్త్ర సమావృతం రావణం ప్రాంజలిం యాంతం అన్వయు సర్వరాక్షసాః తద్గతీవ సమాపన్నా మూర్తిమంతైవాచలాః యత్ర యత్ర చ యాతి స్మ రావణో రాక్షసేశ్వరః జాంబూనదమయం లింగం తత్ర తత్ర స్మ నీయతే వాలుకావేది మధ్యేతు తల్లింగం స్థాప్య రావణః అర్చయామాస గంధైశ్చ పుష్పైశ్చామృతగంధిభిః తతః సతాం ఆర్తిహరం పరం వరం వరప్రదం చంద్రమయూఖభూషణం సమర్చయిత్వా స నిశాచరో జగౌ ప్రసార్య హస్తాన్ ప్రణర్తచాగ్రతః. అనంతరం రావణుడు తడిబట్టలను త్యజించి తెల్లని వస్త్రములను ధరించి ప్రాంజలయ్యై పరమశివుని పూజించుటకై బయలుదేరాడు. రాక్షసులందరూ ఆయనను అనుసరించి ఆ మార్గంలోనే వస్తున్నారు.
అప్పుడు ఆ దృశ్యం ఎలా ఉందయ్యా అంటే, ఆకృతి దాల్చిన కొండల వలె ఒప్పుచున్నట్టు అందరూ. రాక్షసులకు ప్రభు అయిన రావణుడు వెళ్ళిన ప్రతి ప్రదేశమునందును శివపూజార్థము అతని అనుచరులు బంగారు శివలింగమును సమకూర్చారు. ఇసుక తిన్నెపై అమర్చబడిన వేదిక యందు ఆ బంగారు లింగమును స్థాపించి సుగంధములతోనూ పరిమళ భరితములైన పుష్పములతోనూ శివారాధన గావించాడు. చంద్రశేఖరుడు సజ్జనుల ఆర్తిని తొలగించువాడు, దేవాదిదేవుడు, ఆర్తితో కీర్తించిన భక్తులకు వరములను అనుగ్రహించువాడు అయిన పరమశివుని ఆ రావణుడు పూజించాడు. తరువాత అతడు 1000 శాఖలు గల సామవేదమును పఠించాడు. అనంతరము ఆ రాక్షసరాజు ఆ పరమేశ్వరునకు చేతులు చాచి నృత్యము చేశాడు. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే 31 సర్గః. నర్మదా పులినే యత్ర రాక్షసేంద్రస్సుదారుణః పుష్పోపహారం కురుతే తస్మాద్దేశాదూరతః. అర్జునో జయతాం శ్రేష్టో మాహిష్మత్యాః పతిప్రభుః క్రీడతే సహ నారీభిః నర్మదా తోయమాశ్రితః. తాసాం మధ్యగతో రాజా రరాజ చ తదార్జునః కరేణూనాం సహస్రస్య మధ్యస్థైవ కుంజరః. జిజ్ఞాసుస్సతు బాహూనాం సహస్రస్యోత్తమం బలం రురోధ నర్మదా వేగం బాహువిర్బహువిర్వృతః. భయంకరుడైన రావణుడు నర్మదా నదీ తీరమునందలి ఇసుక తిన్నెపై పువ్వులతో శివపూజ చేయుచున్న ప్రదేశమునకు సమీపంలోనే విజేతలలో శ్రేష్ఠుడైన కార్తవీర్యార్జునుడనే ఆయన ఉన్నాడు. అక్కడే ఉన్నాడు ఆయన. సర్వసమర్థుడైన ఆ మాహిష్మతీపురాధిపతి స్త్రీలతో కూడి నర్మదా నదిలో జలక్రీడలాడుతున్నాడు. వేల కొలది ఆడు ఏనుగుల మధ్య గజరాజు వలె ఆ సుందరీమణుల నడుమ ఆ హైహయరాజు ఉల్లాసంతో శోభిల్లుతున్నాడు. 1000 బాహువుల యొక్క అమోఘమైన బలమును తెలుసుకొనదలచి ఆ బాహువులతో నర్మదా నది యొక్క జల ప్రవాహ వేగాన్ని అడ్డగించాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యభుజాసక్తం తజ్జలం ప్రాప్య నిర్మలం కూలోపహారం కుర్వాణం ప్రతిస్రోత ప్రధావతి. సమీననక్రమకరః స పుష్పకుశ సంస్తరః స నర్మదాంభసో వేగః ప్రావృట్కాల ఇవాబభౌ. స వేగః కార్తవీర్యేణ సంప్రేషితైవాంభసః పుష్పోపహారం సకలం రావణస్య జహారః. రావణోర్ధసమాప్తం తం ఉత్సృజ్య నియమం తదా నర్మదాం పశ్యతే కాంతాం ప్రతికూలాం యథా ప్రియాం. కార్తవీర్యార్జునుని భుజములు అడ్డుగా నిలుచుటచే నిర్మలమైన ఆ నదీ ప్రవాహ జలములు వెనుదిరిగి ప్రవహింపసాగాయి. ఆ జలములు పొంగి పొరలి ఆ తీరముననే శివపూజ చేయుచున్న రావణుని సమీపించాయి. మీనములతో, మొసళ్లతో, పెద్ద పెద్ద చేపలతో, పువ్వులతో, దర్భాసనములతో నిండిన ఆ నదీ జల ప్రవాహముల పరవళ్ళు వరదలతో ఒప్పిడి వర్షాకాలమును తలసిపింపజేశాను. కార్తవీర్యార్జునుని బాహువులచే అడ్డగింపబడి పొంగి పొరలుచున్న ఆ నదీ ప్రవాహ వేగమునకు రావణుడు పూజించుచున్న పుష్పములన్నీయును కొట్టుకునిపోయాయి. రావణుడు సగంలో ఉన్న తన శివారాధనను నిలిపివేసి వెనుదిరిగి ప్రవహించుచున్న నర్మదా నదిని ప్రతికూలురాలైన ప్రియురాలిని వలె చూచుచుండెను. ప్రియురాలు అనుకూలంగా లేకుండా ప్రతికూలురాలైనప్పుడు ఎలా ఉంటుందో ఆ దృశ్యం చూపించాడు ఇక్కడ. అలా చూశాట ఆ ప్రవాహాన్ని, నర్మదా నదిని. నిజమే, ప్రియురాలు ఎప్పుడైతే ప్రతికూలురాలైనప్పుడు ప్రవాహం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అనుకూలవతిగా ఉన్నప్పుడు ప్రవాహం మామూలుగా ఉంటుంది. ప్రతికూలంగా మారినప్పుడు ప్రవాహం భయంకరంగా ఉంటుంది. అంచేత దాన్ని అలా చూసేట ఈ రావణాసురుడు. పశ్చిమేన తు తం దృష్ట్వా సాగరోద్గార సన్నిభం వర్ధంతం అంభసో వేగం పూర్వాం ఆశాం ప్రవిశ్యతు. తతోనుభ్రాంతశకునాం స్వభావో పరమే స్థితాం నిర్వికారాంగనాభాసాం అపశ్యద్రావణో నదీం. సవ్యేతకరాంగుళ్యా సశబ్దం చ దశాననః వేగ ప్రభవమన్వేష్టుం సోదిశుకసారణౌ. పశ్చిమ దిశగా ప్రవహించుచున్న నదీ జలములు కార్తవీర్యార్జునుడు తన 1000 హస్తములను అడ్డుపెట్టుటచే తూర్పు దిశకు మరలి మహాజలాశయముగా ఏర్పడుటతో ఆ జలాశయము పోటెత్తిన సముద్రం వలె ఒప్పారినది. ఆ జలాశయ సమీపమున గల పక్షులు నదురు బెదురు లేక ప్రశాంతంగా ఉన్నాయి.
ఎట్టి కలుషితములను లేకుండా నిశ్చలంగానున్న ఆ నర్మదా నది నిర్వికారంగా ఉన్న అంగనవలే భాసిల్లుచుండెను. అట్టి నర్మదను రావణుడు చూశాడు. దశాననుడు తన కుడి చేతి వేళ్లతో చిటికెలు వేయుచు హుంకారమునొచ్చుచు నదీ ప్రవాహ వేగమునకు కారణము తెలుసుకుని వచ్చుటకే శుకసారణులను ఆదేశించాడు. చిటికలు వేశారై వెళ్ళి చూడండి ఎందుకు ఈ నది ఇలా ప్రవహిస్తుందో కనుక్కోండి అన్నాడు. తౌతు రావణ సంతిష్టౌ భ్రాతరౌ శుకసారణౌ వ్యోమాంతరగతౌ వీరౌ ప్రస్థితౌ పశ్చిమాముఖౌ అర్ధయోజనమాత్రం తు గత్వా తౌ రజనీచరౌ పశ్యేతాం పురుషం తోయే క్రీడంతం సహయోషితం బృహత్సాల ప్రతీకాశం తోయవ్యాకులమూర్ధజం మదరక్తాం తనయనం మదవ్యాకుల తేజసం నదీం బాహు సహస్రేణ రుంధంతం హరిమర్దనం గిరిం పాద సహస్రేణ రుంధంతమివ మేదినీం బాలానాం వరనారీణాం సహస్రేణ సమావృతం సమదానాం కరేణూనాం సహస్రేణేవ కుంజరం తమద్భుతతమం దృష్ట్వా రాక్షసౌ శుకసారణౌ సన్నివృత్తా ఉపాగమ్య రావణం తం అధోచతు. వీరులైన శుకసారణులు రావణుని ఆదేశం ప్రకారం పడమర దిశగా ఆకాశ మార్గమున సాగిపోయారు. ఆ ఇద్దరు అర్ధయోజన దూరం వెళ్లిన తరువాత వారికి ఆ నదిలో స్త్రీలతో కూడి జలక్రీడలాడుచున్న ఒక పురుషుడు కనిపించాడు. విశాలమై ఎత్తైన ఒక సాల వృక్షం వలె ఒప్పుచున్నాడు. అతను జలములలో మునిగినప్పుడు అతని కేశములు నలువైపులా వ్యాపిస్తున్నాయి. మత్తిల్లియుండుటచే అతని నేత్రములు ఎర్రబారియున్నాయి. అతడు చిత్త వికారములకు లోనై ఉన్నాడు. శత్రు సంహారకుడైన అతడు తన వేయి బాహువులచే నదీ ప్రవాహమును అడ్డగించి ఉన్నాడు. అప్పుడు అతడు వేయి పాదములచే భూమిని అణచిపెట్టుచున్న పర్వతమును తలపించుచున్నాడు. బాగా మదించిన వేయి ఆడు ఏనుగుల మధ్యనున్న గజరాజు వలె అతడు నవయౌవన శోభలతో ఒప్పుచున్న 1000 మంది తరుణీమణుల మధ్య విరాజిల్లుచున్నాడు. అద్భుతముగానున్నట్టి మహాపురుషుని చూచి నిశాచరులకు ఆ శుకసారణులు రావణుని సమీపముకు మరలి వచ్చి ఇలా అన్నారు. బృహత్సాల ప్రతీకాశః కోప్యసౌ రాక్షసేశ్వర నర్మదాం రోధవద్రుద్ధ్వా క్రీడాపయతి యోషితః తేన బాహుసహస్రేణ సన్నిరుద్ధ జలానదీ సాగరోద్గార సంకాశాన్ ఉద్గారాన్ సృజతే ముహు ఇత్యేవం భాషమాణౌ తౌ నిశామ్య శుకసారణౌ రావణోర్జున ఇత్యుక్త్వా ప్రజయౌ యుద్ధలాలసః. మహారాజా, చాలా దగ్గరలోనే ఒక మహాపురుషుడు, మామూలుగా లేడాయన, యువతీమణులతో జలక్రీడలాడుతున్నాడాయన. పెద్ద మధ్య చెట్టు వలె మహాకాయుడు, ఒక ఆనకట్ట వలె నదిని అడ్డుకుని ఉన్నాడాయన. 1000 బాహువులచే ఆ నదీ జలములు నిరోధింపబడి ఉన్నాయి. అంతటా ఆ నర్మదా నది పోటెత్తిన సముద్రం వలె పదే పదే తరంగములతో త్రుళ్ళి పడుతున్నది. ఆ విశేషాలన్నీ చెప్పారు వాళ్ళు. రావణుడు వెంటనే అతడే కార్తవీర్యార్జునుడు అని పలుకుతూ యుద్ధమునకు ఆరాటపడుచున్నవాడై వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు. అర్జునాభిముఖే తస్మిన్ రావణే రాక్షసాధిపే చంఠ ప్రవాతి పవన సరజాస్తదా సకృదేవ కృతో రావణ సరక్త ప్రేషితో ఘనైః మహోదర మహాపార్శ్వధూమ్రాక్షశుకసారణైః సంవృతో రాక్షసేంద్రస్తు తత్రాగాద్యత్ర చార్జునః ఆదీర్ఘేణైవ కాలేన సతతా రాక్షసో బలీతం నర్మదాహృతం భీమం నాజగామాం జనప్రభః స తత్ర స్త్రీ పరివృతం వాసితాభిరివద్విపం నరేంద్రం పశ్యతే రాజా రాక్షసానాం తదార్జునం స రోషాద్రక్తనయనో రాక్షసేంద్రో బలోద్ధతః ఇచ్చేవం అర్జునామాచ్యాం ఆహ గంభీరయా గిరా. కాటుక కొండవలే నల్లగానున్నవాడు, మిగుల బలశాలి అయిన రావణుడు తక్కువ సమయంలో భయంకరంగానున్న ఆ నర్మదా జలాశయము కడకు చేరాడు. రాక్షసరాజైన రావణుడు ఆడు ఏనుగులతో కూడిన మహాగజం వలె స్త్రీ పరివృతుడై ఉన్న కార్తవీర్యార్జున మహారాజును చూశాడు. బలగర్వితుడై ఉన్న రాక్షస ప్రభువు రోషంతో కన్నులెరజేసి హైహయరాజు యొక్క అమాత్యులతో గంభీరంగా ఇలా అన్నాడు. అమాత్యాహ క్షిప్రమాఖ్యాత హైహయస్య నృపస్య వై యుద్ధార్థీ సమనుప్రాప్తో రావణో నామ రాక్షసః
రావణస్య వచ శ్రుత్వా మంత్రినోధార్జునస్య తే ఉత్తశ్రుస్సాయుధాస్త్రాశ్చ రావణం వాక్యమబ్రువన్ యుద్ధస్య కాలో విజ్ఞేయः సాధువో సాధు రావణ యక్షీపం శ్రీవృతం చైవ యోద్ధుం ఉత్సహతే నృపం స్త్రీ సమక్షం కథం యత్తద్యోద్ధుముత్సహసే అర్జునం వాచితామజ్జగం మత్తం శార్దూలైవ కుంజరం క్షమస్వాద్య దశగ్రీవచోష్యతాం శర్వరీత్వయా యుద్ధే శ్రద్ధా చ యద్యస్తి స్వస్థాత సమరే అర్జునం యజ్జద్యాస్తి మతిర్యోద్ధుం యుద్ధతృష్ణా సమావృతా నిహత్యాస్మాం స్తతో యుద్ధం అర్జునేనోపయాస్యసి. యమాచ్యులరా, వెంటనే మీ హైహయరాజు కడకు వెళ్ళి రాక్షసరాజైన రావణుడు యుద్ధార్థి ఇక్కడికి వస్తున్నాడని చెప్పండి. ఆ కార్తవీర్యార్జుని మంత్రులు ఆయుధములతో అస్త్రములతో లేచి నిలబడి ఆ రాక్షసరాజుతో ఇలా అన్నారు: భలే రావణ, భలే! స్త్రీలతో కూడి సంతోషపరవశుడై ఉన్న మా మహారాజుతో యుద్ధం చేయడానికి ఒకలాట పడుతున్నావు. యుద్ధము చేయుటకు అనువగు సమయం నీకు బాగుగా తెలిసినట్లే ఉన్నది. ఆడు ఏనుగుల మధ్య క్రీడించుచున్న మొదపుటేనుగుతో పెద్ద పులి వలె స్త్రీ సమక్షముననున్న కార్తవీర్యార్జున ప్రభువుతో ఇప్పటికిప్పుడే యుద్ధం చేయుటకు ఆరాటపడుతున్నావేమిటి? దశగ్రీవా, క్షమించు, ఈ రాత్రి వరకు ఆగు. నీకు నిజంగా యుద్ధోత్సాహం ఉన్నచో రేపు మా మహారాజుతో యుద్ధం చెయ్యి. యథార్థంగా ఇప్పుడే యుద్ధ పిపాస నీ మనస్సును నిండి ఉన్నచో ముందుగా మాతో యుద్ధం చెయ్యి. మమ్ములను జయించిన పిమ్మట కార్తవీర్యార్జునుడితో యుద్ధమునకు తలపడు అన్నారు. తతస్తే రావణామాచ్యేహ్యమాచ్యాః పార్థివస్య తు సూదితాశ్చాపి తే యుద్ధే భక్షితాశ్చ బుభుక్షితైః. తతో హలహలాశబ్దో నర్మదాతీర ఆబభౌ అర్జునస్యానుయాతॄణాం రావణస్య చ మంత్రిణాం. ఇషుభిస్తోమరైః శూలైః త్రిశూలైర్వజ్రకర్షణైః స రావణాన్ అర్దయంతః సమంతాన్ సమభిద్రుతాః. హైహయాధిపయోధానాం వేక ఆసీత్ సుదారుణః. స నక్రమీణ మకర సముద్రస్యేవ నిస్వనః. రావణస్య తు తేమాచ్యాః ప్రహస్తశుకసారణాః. కార్తవీర్యబలం క్రుద్ధా నిర్దహంతి స్మ తేజసా. అర్జునాయ తు తత్కర్మ రావణస్య సమంత్రిణః. క్రీడయా క్రీడమానాయ కథితం పురుషైర్ద్వారరక్షిభిః. రావణుని అమాత్యులు కార్తవీర్యుని మంత్రులను యుద్ధంలో హతమునర్చారు. ఆకలితో నకనకలాడుచున్న ఆ దశగ్రీవుని మంత్రులు వారిని భక్షించేశారు డైరెక్ట్గా. ఆ నర్మదా తీరమునందు కార్తవీర్యార్జునుని అనుచరులు రావణుని అమాత్యులు కోలాహల ధ్వనులను గావించారు. కార్తవీర్యార్జునుని యోధులు బాణములు, తోమరములు, శూలములు, త్రిశూలములు, వజ్రకర్షణము అను శస్త్రములు మొదలగు ఆయుధములతో సమర రంగమునందు అంతటను వీర విహారం చేస్తూ రావణాది సమస్త రాక్షసులను దెబ్బచీయడం మొదలుపెట్టారు. మొసళ్లతో, చేపలతో, పెద్ద పెద్ద చేపలతో కూడిన సముద్ర ఘోషవలే రాజయోధుల యొక్క విజృంభణము మిగుల భయంకరంగా ఉన్నది. ఇంతలో ద్వారపాలకులు మంత్రులతో కూడిన రావణుడు నడుపుచున్న యుద్ధమును గూర్చి జలక్రీడలాడుచున్న కార్తవీర్యార్జునుడికి చెప్పారు. శృత్వా నభేతవ్యమితి స్త్రీజనం తం తదోర్జునః. ఉత్తతార జలాత్తస్మాత్ గంగా తోయాదివాం జనః. క్రోధదూషిత నేత్రస్తు స తతోర్జున పావకః. ప్రజ్వాల మహాఘోరో యుగాంతైవ పావకః. స తూర్ణతరమాదాయ వరహేమాంగదో గదాం. అభిదుద్రావరక్షాంసి తమాం సీవ దివాకరః. బాహువిక్షేపకరణాం సముద్యమ్య మహాగదాం. గారుడం వేగమాస్థాయ చాపపాతైవ సోర్జునః. తస్య మార్గం సమారుధ్య వింధ్యోర్కస్యేవ పర్వతః. సితో వింధ్య ఇవాకంప్య ప్రహస్తో ముసలాయుధః. కార్తవీర్యుడు తనతో జలక్రీడలు సల్పుచున్న స్త్రీలకు భయపడకండి అని ధైర్యం చెప్పాడు. గంగా తోయముల నుండి అంజనము అను దిగ్గజము వలె అతడు నర్మదా జలముల నుండి బయటకు వచ్చాడు. అగ్నివలే మిగుల తేజస్వి అయిన కార్తవీర్యార్జునుడు శత్రుభీకరుడై క్రోధంతో కన్నులెర్రజేస్తూ ప్రళయ కాలాగ్నివలే మండిపడ్డాడు. బంగారు భుజకీర్తులు గల ఆ హైహయరాజు అతి శీఘ్రంగా గదను చేబూని సూర్యభగవానుడు చీకట్లను వలె రాక్షసులను పారదోలాడు. పిమ్మట ఆ కార్తవీర్యుడు గదను పైకెత్తి చేతులతో గిరగిరా త్రిప్పుతూ గరుడుని వలె తీవ్రమైన వేగంతో శత్రువులపై విరుచుకొని పడ్డాడు.
వింఛపర్వతము సూర్యగతిని వలె ముసలాయుధుడైన ప్రహస్తుడు కార్తవీర్యుని నిలువరించి నిశ్చలుడే నిలబడి ఉన్నాడు. తతోస్య ముసలంఘోరం లోహబద్ధం మహోద్ధతః ప్రహస్త ప్రేషయన్ క్రుద్ధోరరాస చ యథాంబుదః తస్యాగ్రే ముసలస్యాగ్ని అశోకాపీడసన్నిభః ప్రహస్తకరముక్తస్య బభూవ ప్రదహన్నివ అథాయాంతం తు ముసలం కార్తవీర్యస్తదార్జునః నిపుణం వంచయామాస సగదో గదవిక్రమః తతస్తం అభిదుద్రావప్రహస్తం హైహయాధిపః భ్రామయానో గదాం గుర్వీం పంచబాహుశతోచ్ఛ్రయాం తథా హతోతి వేగేన ప్రహస్తో గదయా తదా నిపపాత హతః శైలో వజ్రవజ్రహతో యథా. మదగర్వితుడైన ప్రహస్తుడు క్రుద్ధుడై లోహ నిర్మితమై ఘోరంగానున్న తన ముసలాయుధమును ఆ కార్తవీర్యునిపై వేస్తూ మేఘం వలె గర్జించాడు. ప్రహస్తుడు ప్రయోగించిన ఆ ముసలాయుధము యొక్క కొనల నుండి అశోక పుష్పగుచ్ఛం వలె ఎర్రగానున్న మంటలు బయలువెడలెను. శత్రువులను దహింపజేయునట్లుగా ఒప్పుచుండెను. తిరుగులేని పరాక్రమశాలి అయిన ఆ కార్తవీర్యార్జునుడు తన మీదికి వచ్చుచున్న ముసలాయుధమును నేర్పుతో త్రిప్పికొట్టాడు. హైహయరాజు తన మహాగదను 500 చేతులతో పైకెత్తి త్రిప్పుతూ ఆ ప్రహస్తుని పారద్రోలాడు. దేవేంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు శిథిలమై కూలిన పర్వతం వలె ప్రహస్తుడు మిగుల శక్తిమంతమైన కార్తవీర్యుని గదా ప్రహారమునకు ఎంతయో దెబ్బతిని నేలపై పడిపోయింది. ప్రహస్తుడు మిగుల శక్తిమంతమైన కార్తవీర్యుని గదాప్రహారమునకు దెబ్బతిని నేలపై పడిపోయాడు. ప్రహస్తం పతితం దృష్ట్వా మారీచశుకసారణాః సమహోదరధూమ్రాక్షాయపసృష్టారణాజిరాత్ అపక్రాంతేష్వమాత్యేషు ప్రహస్తే చ నిపాతితే రావణోభ్యద్రవత్తూర్ణం అర్జునం నృపసత్తమం సహస్రబాహోస్తద్యుద్ధం వింశద్బాహోశ్చ దారుణం నృపరాక్షయోస్తత్ర చారబ్ధం రోమహర్షణం. ఇక్కడ 20 చేతులు, అక్కడ 2000 చేతులు కలిపి ఈ యుద్ధం చేస్తుంటే చూడ్డానికి విచిత్రంగా ఉన్నదే. సాగరావివ సంరబ్ధౌ చలన్మూలా వివాచలౌ తేజో యుక్తా వివాదిత్యో ప్రదహం తా వివానలౌ బలోద్ధతౌ యథా నాగౌ వాచితార్థే యథా వృషౌ మేఘావివ వినర్దంతౌ సింహావివ బలోత్కటౌ రుద్రకాలావివ క్రుద్ధౌ తదా తౌ రాక్షసార్జునౌ పరస్పరం గదాభ్యాం తౌ తాడయామాసతుర్భృశం వజ్రప్రహారాన్ అచలా యథా ఘోరాన్ విషేహిరే గదాప్రహారాంస్తౌ తత్ర సేహాతే నరరాక్షసౌ యథా శనిరవ్యేభ్యస్తు జాయతేథ ప్రతిశ్రుతిః తథా తయోర్గదాపోథైః దిశః సర్వాః ప్రతిశ్రుతాః. కదనరంగమున కాలు దూవుచూ మిక్కిలి క్రుద్ధులయ్యున్న రావణుడు కార్తవీర్యుడు క్షోభకు గురి అయిన 2 సముద్రముల వలెను మూలములు కదిలిన పర్వతముల వలెను తేజోమూర్తులైన సూర్యుల వలెను దహించి వేయుచున్న అగ్నుల వలెను ఆడు ఏనుగుల కొరకై పోట్లాడుకొనుచున్న బలిష్టములైన 2 మదపుటి ఏనుగుల వలెను 2 ఆంబూతుల వలెను ఉరుముచున్న మేఘముల వలెను మిగుల పరాక్రమించుచు గర్జించుచున్న సింహముల వలెను యమరుద్రుల వలెను పరస్పరం గదలతో తీవ్రంగా బాదుకోవడం మొదలుపెట్టారు. తీవ్రములైన వజ్రాయుధ ప్రహారములకు మహాగిరులు చలింపనట్లు హైహయుడు రావణుడు తిరుగులేని గదాఘాతములకు తట్టుకుని నిలబడడం మొదలుపెట్టారు. పిడుగుపాటుల మహారవములు ప్రతిధ్వనించున్నట్లు ఆ మహావీరుల యొక్క గదాఘాత ధ్వనులు దిక్కులు పిక్కటిల్లున్నట్లు మారుమ్రోగాయి. అర్జునస్య గదా సాతు పాచ్యమానాహితోరసి కాంచనాభం నభశ్చక్రే విద్యుత్సౌదామినీయతః తథైవ రావణేనాభిపాచ్యమానా ముహుర్ముహుః అర్జునోరసి నిర్భాతి గదోల్కేన మహాగిరౌ నార్జునఖేదమాయాతి న రాక్షసగణేశ్వరః ఇదమాసీత్ తయోర్యుద్ధం యథా పూర్వం బలీంద్రయోః. కార్తవీర్యార్జుని యొక్క ఆ గద అతని శత్రువైన రావణుని యొక్క వక్షస్థలంపై దెబ్బతీస్తూ దానిని విద్యుత్కాంతులు ఆకాశమును వలె బంగారు కాంతులతో నింపేసింది. రావణుడు ప్రయోగించిన గద కూడా కార్తవీర్యుని గుండెలపై పదే పదే మోదుచూ పర్వతం మీద పడిన ఉల్కవలే భాసిల్లుచుండెను. కార్తవీర్యార్జునుడు గాని రావణాసురుడు గాని తీవ్రమైన పరస్పర గదా ప్రహారములకు ఏమాత్రమూ ఖేదపడలేదు. వాళ్ళు చేస్తున్న యుద్ధము బలిచక్రవర్తికి ఇంద్రునకు మధ్య జరిగిన యుద్ధము తలపింపజేసింది.
శృంగైరివ వృషాయుధ్యన్ దంతాగ్రైరివ కుంజరౌ పరస్పరం తౌ నిఘ్నంతౌ నరరాక్షససత్తమౌ తతోర్జునేన క్రుద్ధేన సర్వప్రాణేన సా గదాస్తనయోరంతరే ముక్తా రావణస్య మహోరసి వరదానకృతత్రాణే సా గదా రావణోరసి దుర్బలేవ యథా వేగం ద్విధా భూత్వా పదక్షితౌ సత్వర్జున ప్రముక్తేన గదా పాతేన రావణః అపాసర్పద్ధనుర్మాత్రం నిశసాద చ నిష్టనన్ స విఫలం తదా లక్ష్యగజగ్రీవం తతోర్జునః సహసోత్పత్య చక్రాహ గరుత్మానివ పన్నగం సతం బాహుసహస్రేణ బలాద్గృహ్య దశాననం బబంధ ఫలవాన్ రాజా బలిం నారాయణో యథా. ఒకళ్ళనొకళ్ళు వక్షస్థలాల మీద కొట్టుకున్నారు. హైహయ ప్రభు ప్రయోగించిన గద యొక్క తీవ్రమైన ప్రహారమునకు నిలువజాలక రావణుడు ఒక బారెడు మేరకు వెనక్కు జరిగి గావుగేక పెడుతూ చతికిలపడ్డాడు. వెంటనే ఆ కార్తవీర్యార్జునుడు పైకి ఎగిరి తన గద దెబ్బకు కిందపడి విలవలలాడుచున్న రావణుని గరుత్మంతుడు సర్పమును వలె గ్రహించాడు. మిక్కిని బలశాలియగు ఆ సహస్రబాహువు రావణుని గట్టిగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని వలె బంధించాడు. భక్ష్యమానే దశగ్రీవే సిద్ధచారణ దేవతాః సాధ్వీతివాదిన పుష్పైః కిరం అర్జునమూర్ధని వ్యాఘ్రో మృగవివాదాయ మృగరాడి వదంతినం ననాద హైహయో రాజా హర్షాదంబుదవన్ముః ప్రహస్తస్తు సమాశ్వస్తో దృష్ట్వా బద్ధం దశాననం సహతైరాక్షసై క్రుద్ధః చాభిదుద్రావ పార్థివం నక్తం చరాణాం వేగస్తు తేషాం ఆపదతాం బహౌ ఉద్భూత ఆతపాపాయే పయోదానామివాంబుధౌ ముంచేది భాషంత తిష్టేతి చాసకృత్ ముసలాని సశూలాని సోత్సర్చ సదార్జునే అప్రాప్తాన్యేవ తాన్యాశు అసంభ్రాంతస్తదార్జునః ఆయుధాన్యమరారీణాం జగ్రాహారిరిషూదనః. దశగ్రీవుడిలా బంధింపబడినందులకు సిద్ధులు చారణులు దేవతలు మిగులు సంతుష్టులై భలే భలే అంటూ కార్తవీర్యార్జునునిపై పుష్పవృష్టిని కురిపించారు. పెద్ద పులి లేడిని వలె సింహము ఏనుగును వలె ఆ హైహయ రాజు రావణుని పట్టుకుని సంతోషంతో మేఘం వలె పదే పదే గర్జించాడు. అంతకుముందు కిందపడి ఉన్న ప్రహస్తుడు కొంత ఊరట చెంది నిలదొక్కుని ఉన్నాడు. బంధితుడై ఉన్న తమ ప్రభువును చూసి మిగుల మండిపడుతూ తన రాక్షస యోధులతో కూడి హైహయుని మీదికి పరుగున వాడి దాడికి దిగాడు. ఆ నిశాచరుల వేగము వర్షాకాల ప్రారంభమున సముద్రమునందు ఏర్పడిన మేఘముల యొక్క ఉద్ధృతిని తలపింపజేయుచున్నది. ఆ ప్రహస్తుడు ఆగు ఆగు మా ప్రభువును విడిచేసేయని గర్జిస్తూ కార్తవీర్యార్జునునిపై ముసలములను శూలములను ప్రయోగించాడు. శత్రు సంహార దక్షుడైన ఆ హైహయరాజు రాక్షస ప్రయుక్తములై తమ మీదకి వచ్చుచున్న ఆయుధములను చూసి ఏమాత్రము భయభ్రాంతులకు లోనుగాక వాటిని తన చేతులతో పట్టుకున్నాడు. తతస్తైరేవ రక్షాచి దుర్ధరై ప్రవరాయుధై హిత్వా విద్రావయామాస వాయురంబుధరానివ రాక్షసాంస్త్రాసయిత్వా తు కార్తవీర్యోర్జునస్తదా రావణం గృహ్య నగరం ప్రవివేశ సుహృద్రుతః స కీర్యమాణస్కుసుమాక్షతోత్కరైః ద్విజైః సపౌరైః పురుహూతసన్నిభః తదార్జునः సంప్రవివేశ తాం పురీం బలిం నిగృహ్యేవ సహస్రలోచనః. ఆ హైహయుడు తన చేతులకు చిక్కిన తిరుగులేని ఆ మహాయుధముల చేతనే ఆ రాక్షసులపై చావు దెబ్బతీసి పెనుగాలి మేఘములను వలె వారిని పారద్రోలాడు. ఆ విధంగా కార్తవీర్యార్జునుడు రాక్షసుల మూకలను భయకంపితులను గావించి రావణుని తీసుకుని తన అనుయాయులతో మాహిష్మతి నగరానికి చేరాడు. దేవేంద్రుడు బలిచక్రవర్తిని బంధించినట్లు ఆ సహస్రబాహువు రావణుని బంధించి పుర సమీపమునకు చేరినప్పుడు ఆశీర్వదించుచు బ్రాహ్మణోత్తములు విజయ సంతోష సూచకముగా పౌరులు ఆ ప్రభువుపై కుసుమములను అక్షతలను వర్షింపసాగారు. అట్టి వైభవముతో ఆ మహారాజు పురమున ప్రవేశించాడు. ఇత్యార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే 32 సర్గః. శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖాంబోరోజంచరీకః నిరంతరం మంగళమాతనోతు సర్వం. శ్రీకృష్ణార్పణమస్తు.